తమిళనాడు సముద్ర గర్భంలో కలిసిపోయిన ఒక విగ్రహం తిరుపతి ఆలయంలో కొలువై ఉందన్న రహస్యం మీకు తెలుసా? ఒకప్పుడు తమిళనాడులోని చిదంబరంలో గోవిందరాజస్వామి రాతి విగ్రహానికి అత్యంత వైభవంగా పూజలు జరిగేవి. కానీ 1130లో అక్కడి చోళరాజు రాజకీయ ఆధ్యాత్మిక విద్వేషంతో ఆ స్వామి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించి సముద్రంలో పడేయించాడు. ఈ వార్త విన్న రామానుజాచార్యులు అమితమైన బాధతో కుమిలిపోయారు. వెంటనే ఆయన తిరుపతికి చేరుకుని చిదంబరంలోని స్వామి రూపంలోనే ఒక సుధా విగ్రహాన్ని, అంటే మట్టి, సున్నం మరియు మూలికలతో చేయించారు. ఆ తర్వాత తన మంత్రశక్తి మరియు తపస్సు బలంతో సముద్రంలో ఉన్న ఆ రాతి విగ్రహం నుండి దైవశక్తిని ఈ సుధామూర్తిలోకి ఆవాహన చేశారు. అందుకే గర్భాలయంలో ఉన్న ఈ స్వామికి నేరుగా నీటితో అభిషేకం చెయ్యరు. నీరు తగిలితే సున్నం కరిగిపోతుందనే ఉద్దేశంతో కేవలం ప్రత్యేక విధానంలో